Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు నా నామం నిమిత్తం మనుషులందరి చేత ద్వేషించబడతారు అని చెప్తున్నప్పుడు, మనుషులందరి చేత ద్వేషించబడుతున్న సమయం ఎలా నిబ్బరంగా నిలబడడం సాధ్యం, ఎలా ధైర్యంగా ముందుకు వెళ్ళడం సాధ్యం అనే విషయాన్ని ప్రాక్టికల్ గా అపోస్తలుల యొక్క కాలంలో దేవుడు ఎలా వారిని నడిపించారో మనం చూస్తే, మన కాలంలో ఇక రాబోతున్న కాలంలో ఎలా నడవాలి అని మనకు అర్థమవుతుంది. చూడండి, ఒక కాలేజీలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కానీ ముందున్నప్పుడు మనకి రికార్డ్స్ ఉంటాయి చూసారా, అవి మన సీనియర్స్వి ఎలా రాశారు అని ఒక నమూనా చూపిస్తూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ గా మనం బాగా ఒక సీనియర్స్ లో బాగా రాసిన వాళ్ళ యొక్క రికార్డ్స్ ని అలా పరిచి ఉంచుతారు. దేనికంటే వస్తున్న కొత్త స్టూడెంట్స్ కి అవి చూపించి ఇలా రాయండి అని చెప్పడానికి. ఆ రికార్డ్స్ ఏమైనా ఒక టెక్స్ట్ బుక్ లాగానా? కాదు. అవి ఒక ఎగ్జాంపుల్ గా అదే రీతిగా వాక్యము నెరవేర్చబడుతున్న జీవితాలుగా అపోస్తలుల యొక్క రికార్డ్స్ మన కోసం దేవుడు పదిలపరచి వాటిని మనకు ఒక ఎగ్జాంపుల్ గా పెట్టారు. హల్లెలూయా. వాక్యము నెరవేర్పు అవుతున్న లేఖనాలకు డిఫరెన్స్ తెలియాలి మనకి. మీరు నా నామము చేత అందరి చేత, మీరు నా నామము వలన అందరి చేత ద్వేషింపబడతారు అనేది వాక్యం. అది ఎలా నెరవేర్పులోనికి వచ్చింది అని కొన్ని రికార్డ్స్ మనకి దేవుడు వాక్యంలో ఇచ్చారు. కొంతమందిని ఎగ్జాంపుల్ గా చూపించారు. అర్థం మిగిలిన వాళ్ళు శ్రమ పడలేదని కాదు, కానీ వీరిని బట్టి వీరి యొక్క ప్రయాణ కాలంను చూస్తే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే విషయాలు మనకు అర్థమవుతాయి కనుక, ఇక మన ప్రయాణంలో కూడా అటువంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో, ఎటువంటి మనస్తత్వం కావాలో, ఎటువంటి మైండ్ సెట్ కావాలో, ఎలా ఆలోచన చెయ్యొచ్చో మనకు ఒక ఎగ్జాంపుల్ గా దేవుడు కొందరి జీవితంలో వాక్యపు నెరవేర్పు యొక్క లేఖలను రాయించి ఇచ్చారు. ఈ విషయం గనక మనకి అర్థమైతే వాక్యంని చూస్తున్న కోణం మారుతుంది, బైబిల్ని చూస్తున్న కోణం మారుతుంది. హల్లెలూయా. చూడండి, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ని వాడడానికి వస్తారు. మా నాన్నగారి ఎస్ఐ ఎవరండి? మా నాన్న ఎస్ఐ, లేకపోతే మా అన్నయ్య డాక్టర్ అని చెప్తున్నప్పుడు మనం అడుగుతున్న ప్రశ్న అయితే ఏంటి? అడుగుతామా లేదా చెప్పండి? మనము ఒక పోలీస్ స్టేషన్ లేకపోతే ఒక కోర్టుకు వెళ్ళాం అనుకుందాం. అక్కడ మన సమస్య గురించి మాట్లాడాలా, లేకపోతే మా తాతయ్య గారు ఇంతకు ముందు ఇక్కడే జడ్జిగా పనిచేశారు, మా అక్క ఎక్కడో యుఎస్ లో ఉంది, మా చెల్లి కలెక్టరు, ఇలాంటి కబుర్లు ఏమన్నా అక్కడ పనిచేస్తాయా చెప్పండి? లేదు, పని చెయ్యవండి. అప్పుడు జడ్జి గారు గాని లేదా అక్కడ ఉన్న సిబ్బంది గాని అడుగుతున్న ప్రశ్న ఏంటి తెలుసా? అయితే ఏంటి? అదే రీతిగా ఇప్పుడు పేతురు అలా నడిచారు, యోహాను అలా నడిచారు,
పౌలు గారు ఇలా చేశారు. ఇవన్నీ నేర్చుకోవడం మంచిదే, కానీ ఇప్పుడు ప్రస్తుత కాలం మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? ఇప్పుడు ప్రస్తుతం మనం గడుపుతున్న సమయం మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? అయితే నీ సంగతి ఏంటి అని. నీ పూర్వం ఉన్న నీ సీనియర్స్ ఆల్రెడీ వాళ్ళ రికార్డ్స్ రాసి సంతకాలు అయిపోయి వాళ్ళ కాలం కూడా అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు నాన్న. వాళ్ళ టైం పీరియడ్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు వెళ్ళారు. కాలేజ్ యాజమాన్యం వారు అడుగుతున్న ప్రస్తుతం నీ రికార్డ్ ఏది అని. ప్రస్తుతం సమకాలికులుగా ఉన్న మనందరి రికార్డ్స్ ని ఇప్పుడు దేవుడు అడుగుతున్నారు. ఇప్పుడు మన పరిస్థితులు, ఇప్పుడు మన కాలంను మనం ఎలా గడుపుతున్నామనే ప్రశ్న మన ఎదుట ప్రతిరోజు నిలబడుతుందండి. ఈ విషయం అర్థం కాకుండా మన జీవితాన్ని గడపడం వ్యర్థం. కాలేజ్ ఎంత గొప్పదైనా కానీ, నీకు ముందున్న స్టూడెంట్స్ ఎంత గొప్ప వాళ్ళన్నా కానీ, నువ్వు ఫెయిల్ అయితే ఏం ప్రయోజనం? నీ ఎగ్జామ్ ఎవడు రాస్తాడు? పక్కవారిని అడగ, నీ ఎగ్జామ్ ఎవరు రాస్తారమ్మా? మీ ఎగ్జామ్ ఎవరు రాస్తారమ్మా? ఇంకొక పక్కకి చూసి అడగండి, నీ రికార్డ్ ఎవరు రాస్తారు? మీ రికార్డ్ ఎవరు రాస్తారు? ఎవరు ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఏ మార్కులు ఎలా పడతాయో, కాలేజ్ ఎంత గొప్పదైనా, ముందున్న స్టూడెంట్స్ కి ఎంత పెద్ద రికార్డ్స్ ఉన్నా, స్టేట్ ఫస్ట్, ప్రపంచం ఫస్ట్ వచ్చినా, మన సంగతి వచ్చేసరికి నీ రికార్డ్ ఏది, నీ ఆన్సర్ షీట్ ఏది, నీ మార్కులు ఏవి అని అడుగుతారు. సేమ్ ఎగ్జాక్ట్ గా అదే రీతిగా బైబిల్ చాలా గొప్ప కాలేజ్, బైబిల్ చాలా గొప్ప టెక్స్ట్ బుక్. దాని లోపల ఉన్న సీనియర్స్ అందరూ కూడా చాలా గొప్పగా వాళ్ళ రికార్డ్స్ అన్ని ఫుల్ చేశారు. కాలేజ్ యాజమాన్యం గారు ఫ్లాట్ అయిపోయిన సంగతులు ఇందులో ఉన్నాయి, బాగా ఇచ్చిన సంగతులు ఉన్నాయి, పనిష్మెంట్ ఇచ్చిన సంగతులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. దృష్టాంతాలుగా పెట్టారు. అర్థం, ఎగ్జాంపుల్ గా మన కోసం కొన్ని రికార్డ్స్ పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం దేవుడు అడుగుతున్నది, అయితే నీ రికార్డ్ ఏది? అయితే నీ సంగతి ఏంటి? అయితే నీ కాలం యొక్క దినములు నువ్వు ఎలా గడుపుతున్నావు అనే ప్రశ్ననే అడుగుతున్నారు నాన్న. ఈ రోజు నుండి మొట్టమొదటిగా ఒక ప్రార్థన చేసుకుందాం. నేను నా దినములను ఎలా గడుపుతున్నాను అనే ఆలోచన చేసుకుంటూ ప్రార్థన మొట్టమొదటిగా చేసుకుందామా? అవును ప్రభా, నాకు కూడా ఈ భూమి మీద అఫీషియల్ గా ఒక మనిషిగా తిరగడానికి మీరు నాకు యోగ్యతని ఇచ్చారు, కాళ్ళని ఇచ్చారు, కళ్ళని ఇచ్చారు, అన్ని ఇచ్చారు. నేను కూడా చూస్తున్నాను, చదువుతున్నాను, నడుస్తున్నాను, పరిగెడుతున్నాను. మరి నా రికార్డ్ ఏది అని అడిగే ఒక రోజు ఉన్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనతో, ఒక ప్రశ్నతో, ఒక జవాబు రాసే జీవితంతో ఈరోజు ఆయన సన్నిధిలో నిలబడదామా? ప్రార్థన చేయడానికి సిద్ధపడండి. ఈరోజు ఏమని ప్రార్థన చేద్దాం మొట్టమొదటిగా అంటే, నా రికార్డ్ రాస్తున్న నా పాదాలు, నా రికార్డ్ని రాస్తున్న నా జీవితం, నా నోటి మాట, నా కంటి చూపు, నా ఆలోచన విధానం మరి నీకు అన్ని యోగ్యకరంగానే ఉన్నాయో లేదో ప్రభా? నా జీవితం ఒక సమాధానంగా ఉండబోతుండగా అది యోగ్యకరంగా మారినట్లుగా నన్ను బలపరచమని అడుగుదామా? ఇప్పటి వరకు నేను ఎలా గడిపానో నా జీవితాన్ని ఇక మీదట జాగ్రత్తగా గడుపునట్లుగా, ప్రతి వాక్యము నాలో ఫలించినట్లుగా నన్ను ప్రత్యేకమైన మార్గంలో నడిపించమని అడుగుదామా? ఎంతమందికి అర్థమైంది ఈ రోజు మాటలు చెప్పండి. ఒక్కొక్క మాట ఈ రోజు కనుక అర్థమైతే ఈ రోజు నుంచి చూసే దృష్టి మారుతుంది, మాట్లాడే మాట మారుతుంది, నడిచే నడక మారుతుంది,
అన్ని ఏరియాల్లో కూడా దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడ్డానికి ఒక స్పేస్ మనం ఇవ్వడం సాధ్యమవుతుంది. ఏది పడితే అది రాస్తున్న రికార్డులా కాకుండా ఒకసారి సీనియర్స్ ఎలా రాశారో చెక్ చేసుకుంటూ ఆ అవకతవకలు ఏవి జరగకుండా యాక్చువల్ ఇన్స్ట్రక్షన్ ఏంటో కనుక్కుంటూ జాగ్రత్తగా వెళ్ళడం సాధ్యమవుతుంది. అటువంటి జీవితం కోసం మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుందామా? ఎవరైనా ఒకరు ప్రార్థన అందుకోండి. అర్థమై గ్రహించు శక్తిని దేవుడు అనుగ్రహించిన గాక. పరిశుద్ధ మహాగణుడా, సర్వశక్తిమంతుడైన దేవా, నీకే వందనాలయ్యా. అయ్యా, ఉదయకాల సమయం శ్రేష్టమైన వాక్య భాగము నాయన మా హృదయమును మేము పరిశీలించుకుని ప్రభా నీ ఎదుట నాయన దాన్ని ఆయన ఉంచి ప్రభా నాయన నీ దృష్టికి యోగ్యకరంగా ఉన్నామా అని మమ్మల్ని మేము పరీక్షించుకునే గడియల్లో మమ్మల్ని ఉంచిన దేవానికి వందనాలు. అవును తండ్రి యేసయ్య, ఎంతో మందిని ప్రభా దృష్టాంతాలుగా మీరు ఉంచారు ప్రభా. వారి జీవితాలు ప్రభా నాయన ఒక రికార్డ్ వలె ప్రభా నాయన యేసయ్య మాకు ఎంతో హెల్ప్ చేస్తూ వచ్చాయి నాయన. వారు నడిచిన నడవడి, వారి మాటలు, వారి క్రియలు, వారి యొక్క ప్రార్థన జీవితము, వారి విశ్వాసము అన్నీ కూడా ప్రభా నాయన మాదిరిగా ప్రభా నాయన దృష్టాంతాలుగా ప్రభా నాయన మాకు ఎంతో తోడ్పడుతూ వచ్చాయి. కానీ ప్రభా యేసయ్య, ఇదిగో తండ్రి నీ పాదాల చెంతకొచ్చి ప్రార్థిస్తున్నాం యేసయ్య. నేను వారైతే వెళ్ళిపోయారు ప్రభా నాయన, కానీ ప్రభా మా పరిస్థితి ఏ విధంగా ఉన్నది నాయన, మేము మా రికార్డ్ని ఎలాగ రాస్తున్నాము అన్న విషయంలో మా హృదయం ఎంతో కలవరపడుచుండగా ప్రభా మా కృపను అనుగ్రహించండి. ఒకరోజు నాయన నీ కొరకు ఉత్సాహంగా, ఒకరోజు నాయన యేసయ్య నీరసంగా, ఒకరోజు నాయన అయిష్టంగా అటువంటి స్థితి మాలో ఉండకూడదు ప్రభా. ఎల్లప్పుడూ నీ కొరకు మండుచుండు వారుగా, ఎల్లప్పుడూ నాయన మమ్మల్ని మేము రేపుకొంచున్న వారుగా ఉండులాగున మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. ప్రభా నాయన మా జీవితము, మా చూపు, మా ఆలోచనలు ప్రభా నాయన నీ దృష్టికి యోగ్యకరంగా ఉన్నాయా ప్రభా నాయన యేసయ్య మేము ప్రార్థిస్తున్నామయ్యా. అటు నీకు యోగ్యకరంగా మా జీవితం ఉండులాగున, మా క్రియలు ఉండులాగున నాయన, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు ఉండులాగున ప్రార్థిస్తున్నాం యేసయ్య. మమ్మల్ని ఆ విధంగా బలపరచండి. మా నడవడిని జాగ్రత్తగా చూచుకుంటూ నాయన నీ మార్గంలోనే మేము నడిచినట్లుగా మాకు సహాయము దయచేయండి అయ్యా. యోగ్యకరమైన నడవడి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా నా తండ్రి యేసయ్య నాయన, మరి మీరు మా కొరకు ఉంచిన ఆ యొక్క నాయన యేసయ్య సీనియర్స్ యొక్క జీవితాలని పరిశీలిస్తూ వారు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో గెలుపొందారో ఆ ప్రాంతాలు అన్నింట్లో కూడా నాయన మేము నా తండ్రి యేసయ్య మేము కూడా నాయన యేసయ్య డిస్టింక్షన్లో పాస్ ఉన్నట్లుగా మేము కూడా అనేకులకి మాదిరిగా ప్రభా మా రికార్డు కూడా ఉండేలాగున ప్రభా అటు నడవడి మాకును దయచేయమని ప్రభా. మా జీవన శైలిని దృష్టికి యోగ్యంగా మారాలి. అలాంటి జీవితము నాయన వాక్యానుసారంగా సరిదిద్దుకుని నాయన సరిచూసుకొని నాయన యేసయ్య మరి రూపొందించుకునే కృపను పరిశుద్ధాత్ముడా మాకు సహాయం దయచేయమని యేసు నామమున నడుపుతాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. 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 ఒక చరణం పాడుకుందాం. కాల్స్ కొన్ని కట్ అయ్యాయి, అవి యాడ్ అయ్యే లోపల మనం ఒక చరణం పాడుకుందాం. క్యాథరిన్ పాడు. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి
పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా. అందరు బిగ్గరగా చెప్దాం హల్లెలూయా అని. హల్లెలూయా. హల్లెలూయా. నిద్ర మత్తు గాని నిర్లక్ష్యపు ఆత్మ గాని అన్ని ఎగిరిపోనట్లుగా బిగ్గరగా చెప్దామండి హల్లెలూయా అని చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఇక రండి ఒక వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనము. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనుకు కొనుపోబడి మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. ఆమేన్. దానిలో ఇప్పుడు మనకు కావలసిన భాగము దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు ఎన్ని తరములు? 14. 14 తరములు. బబులోనుకి వెళ్ళినప్పటి నుండి మళ్ళా క్రీస్తు వరకు ఎన్ని తరాలండి? 14. అంటే దావీదు నుండి క్రీస్తు వరకు ఎన్ని తరాలు? 14. 28 తరాలు. దావీదు నుండి క్రీస్తు వరకు అంటే దావీదు నుండి బబులోను, బబులోను నుండి దావీదు 14 + 14 ఎంత అండి? 28. 28 తరాలు. చెప్పండి ఎన్ని తరాలు? 28 తరాలు. చెప్పాలి 28 తరాలు. థ్యాంక్ యూ లార్డ్. 28 తరాలకు ముందు చెప్పబడిన ఒక ప్రవచనం ఏది? కీర్తన భాగంలో ఉన్న 2వ అధ్యాయం. దాని నెరవేర్పు 28 తరాల తర్వాత. ఎప్పుడు? అపోస్తుల కార్యాల్లో మనం చదువుకుంటున్న 4వ అధ్యాయం. ఇంకొక వచనం చదువుదాం. అవునరా, జనరేషన్ అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 27వ వచనము. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును వాటినన్నింటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును
అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. స్తోత్రం. గమనించండి, ఇక్కడ ఈ వచనం మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఏవైతే జరగాలని ముందుగా నీ సంకల్పంలో ఉందో, నీ హస్తము దేనినైనా లిఖించిందో, నీ సంకల్పం దేన్నైతే నిర్ణయించిందో. హస్తము లిఖించడము అంటే లేఖనాలు లేదా వాక్యము, ముందుగానే నిర్ణయించబడిన వాక్యము, వచనము. దానిని మరలా జ్ఞాపకం చేస్తున్నది ప్రవచనము. జగదుత్పత్తికి ముందే ఇక్కడ ఏం జరగాలి అని దేవుడు నిర్ణయించారు. అమ్మా, ఒక ఇల్లు నువ్వు కట్టాలనుకుంటున్నావు. దానిలో ఏది ఎక్కడ రావాలి, ఏ బెడ్రూమ్ ఎక్కడ రావాలి, ఇందులో ఎంతమంది ఉండబోతున్నారు, దాని కొరకు ఇది ఎలా ఫెసిలిటేటెడ్ గా ఉండాలి అని నువ్వు ముందుగా బ్లూ ప్రింట్ ఇవ్వట్లేదా? బ్లూ ప్రింట్ చూడట్లేదా, తీసుకోవట్లేదా? ఇంజనీర్ దగ్గర అది ఉండదా? చెప్పండి. ఉంటుంది, బ్లూ ప్రింట్ ఉంటుంది కదా అండి. అదే విధంగా భూమిని దేవుడు ఇంకా రవ్వంతైనా చేయకముందే ఆయన దగ్గర బ్లూ ప్రింట్ ఉంది. ఆమేన్. ఆమేన్. ఆయనని నిన్నటి మొన్నటి దేవుళ్ళ చూడకనానా, దేవుడు మనం కలిగి ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన్ని ఏమి చేయలేని వాడిగా, చేతకాని వాడిలాగా నువ్వు చెప్తే గాని ఆయనకు తెలియదు అన్నట్టుగా ఫీల్ అవ్వకు. ఆయన ఆలోచనలన్నీ కూడా ఆయన సంకల్పం అంతా కూడా, ఆయన నిర్ణయించిందంతా కూడా ఈ భూమికి రవ్వంతైనా కలగక ముందే, ఈ భూమి మీద ఒక చుక్కైన నీరు రాకముందే ఆయన ఇక్కడ భూమి మీద ఏమేమి జరగబోతున్నాయో అన్నిటినీ ఆయన నిర్ణయించారు. ఆమేన్. ఆమేన్. ఆయన లిఖించిన దానిలో, ఆయన హస్తము దేన్నైతే లిఖించిందో ఆ వాక్యం, ఆ వచనం నెరవేర్చబడడానికి త్వరపడుతూ ఉంటుంది. ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం, ఆయన నిర్ణయించిన ప్రతి మాట నెరవేర్చబడడానికి సమస్తము సమకూడి జరుగుతాయి. నిజానికి కొన్ని తరాలు కలిసి వస్తాయండి. కొన్ని తరాలు కలిసి పరిగెడతాయి. దావీదు కాలంలో ఒక తరంలో రాయించిన లేదా పలికిన ఆ మాటలు ఇంకా 14 + 14 28 తరాలు దాటి పరిగెట్టి 28వ తరంను సమకూర్చి ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు అన్నిటినీ సమకూర్చాయంటే నమ్ముతారా? నమ్మవలసినదే. చూసి నమ్మిన వాని కంటే చూడకుండా నమ్మినవాడు అటువంటి ధన్యతలోనికి, అటువంటి బ్లెస్సింగ్ లోనికి ఎంటర్ అవ్వాలి అంటే లేఖనాలను పరిశీలిస్తూ దేవుణ్ణి నానాటికి ఇంకా నమ్మకం కలిగి ముందుకు పరిగెట్టాలి. నువ్వు విశ్వాసి అయినప్పటికంటే ఇప్పుడు నీలో నమ్మకత్వం పెరుగును గాక. మనం విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు మనలో విశ్వాసం అధికమగును గాక. ఆమేన్.
ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేసుకుందామా? ఆయన నిర్ణయించిన స్వప్న చూడన్నా నేను పిలుస్తున్నారు. ఎవరు అక్క? ఎవరక్క? తెలీదురా, చెప్పండి. స్వప్నాన్ని పిలుస్తుంది ఎవరు? స్తోత్రమా, హల్లెలూయా. ఇక్కడ ఆగి ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. ప్రార్థన అందుకోండమ్మా. ఎవరైనా ప్రార్థన అర్థం కాలేదా? చెయ్యి. ఒక తరము నుండి ఇంకొక తరముకు వాక్యము ఎలా నెరవేరుతుందో గ్రహించడానికి ప్రార్థన చేసుకుందాం. మనం దాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. ఆయన సర్వశక్తి మంతుడై ఉన్నారు. ఒక్కొక్క వాక్యము నెరవేర్చబడడానికి ఒక తరమును దేవుడు కదిలిస్తున్నారనే విషయాన్ని ఈరోజు గ్రహించడానికి దేవుడు మనకు కృపనిస్తున్నారు. ప్రార్థన పూర్వకంగా మనం కదులుదాం. ధూపం వేస్తున్న సమయమే దీపము కూడా వెలుగుతూ, ధూపం వేస్తున్న సమయమే దీపము కూడా సవరించబడుతుంటే మన బ్రతుకులు సవరించబడతాయి. నువ్వు అడుగులు వేస్తున్న అడుగులు తడబడకుండా వేయడం సాధ్యమవుతుంది. దాని కొరకే ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్దాం. ప్రార్థన అందుకోండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీకే స్తోత్రములయ్యా. ప్రభా నాయన యేసయ్య, ఉదయకాల సమయం ఎంత శ్రేష్టమైన వాక్యము నాయన యేసయ్య. తరతరములో నాయన నువ్వు జోడించి మాతో మాట్లాడుతున్నావు. తరతరములో నాయన ఈ సంకల్పంలో ఎలా నిక్షిప్తమై ఉన్నాయో వాటి నెరవేర్పును నాయన మా కళ్ళు చూచులాగున మీరు విషదపరుస్తున్న నీ మహా గొప్ప కృపకై నీకు వందనాలు. ప్రభా నువ్వు ఎంత జ్ఞానివి, ఎంత పరాక్రమవంతుడు నాయన, నువ్వు ఎంత నాయన యేసయ్య అధికారము ఆధిపత్యము కలిగి ఉన్నావు. ప్రభా మీరు ఒక కార్యము జరిగించాలని పూనుకున్నప్పుడు నాయన సర్వశక్తిమంతుడా, మీరు ఒక జరిగించాలని నిర్ణయించినప్పుడు నాయన దాని బ్లూ ప్రింట్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది అని మీరు పలికారు. భూమి పునాదులు వేయబడక మునిపే దాని గురించి సమస్తము మీ వద్ద ఉన్నాయని మీరు చెప్పారయ్యా. నీకు వందనాలు ప్రభా నాయన యేసయ్య. అవి లిఖించినవన్నీ నెరవేర్చడానికి సమస్తము మీరు సమకూడి జరిగిస్తున్నారని నాయన ఇదిగో తండ్రి యేసయ్య. 28 తరాల ముందు నాయన మీరు దావీదుతో పలికించిన మాటల నెరవేర్పు నా తండ్రి యేసయ్య. యేసయ్య తరంలో తర్వాత నాయన యేసయ్య మరి వారి శిష్యుల జీవితాలలో నాయన వారి నెరవేర్పులోకి తీసుకుని వచ్చి ప్రభా ఆ గ్రహింపు అల్పులమైన మాకు అనుగ్రహించిన దేవానికి వందనాలు. అవునయ్యా నా తండ్రి యేసయ్య, ఈ తరతరాల నీ యొక్క నీతిని నాయన, నీ సంకల్పమును, నీ కార్యసిద్ధిని, నీ సర్వశక్తి మంతులవని నేను ఎరిగే కృప మాకు అనుగ్రహించావయ్యా. నీకు వందనాలు, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మా విశ్వాసాన్ని నాయన యేసయ్య మేము పెంచండి ప్రభా. ఇంకనో ప్రభా లోతైన విశ్వాసం మాకు దయచేయండి ప్రభా. నా తండ్రి యేసయ్య నాయన లేఖనంలో పరిశీలిస్తున్నప్పుడు నాయన, వాక్య భాగంలో ధ్యానిస్తున్నప్పుడు ప్రభా నాయన యేసయ్య మేము గుర్తుపడుతున్నామయ్యా ప్రభా నాయన యేసయ్య. మా జీవితాన్ని మేము సవరించుకొని యుగ యుగములకు దేవుడు అని ప్రభా నేను మరి ఒక్కసారి రుచి చూచే కృప మాకు ఇచ్చారు. నీకు వందనాలు ప్రభా నాయన యేసయ్య. మేము నా తండ్రి యేసయ్య ఎంతో ప్రాముఖ్యమైన గడియలో ఉంటుండగా మా అందరి హృదయాలలో ఈ యొక్క నీ చిత్తమును గ్రహించి ఆ గ్రహింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, మీ ఆత్మ యొక్క కార్యం మా హృదయంలో నాయన బలముగా జరిగించి నడిపించమని నాయన ఇంకనూ మాకు గ్రహింపును దయచేయమని, ఇంకనూ నాయన యేసయ్య మా హృదయములో ఒక పరిధుల్ని విశాలపరచి ప్రభువా నాయన యేసయ్య నువ్వెంత గొప్ప దేవుడవో, నువ్వు నీ సంకల్పం ఎంత ఉన్నతమైనదో దాటి నెరవేర్పును నాయన గుర్తుపట్టి చూచి ఆనందించి అందులో పాల్పంపులు పొందుతూ నేను స్తుతించే కృపని మనేస్తున్నాం నడుస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ఇక చూడండి, ఏది జరగాలని ఆయన హస్తము
ఇంకా ఆయన సంకల్పము ముందుగా నిర్ణయించిందో వాటినన్నిటినీ చేయడానికి, చెప్పండి, వాటినన్నిటినీ ఒక్కటే చేయడానిక, ఒకటో రెండో చేయడానిక కాదు, అన్నిటినీ నెరవేర్చడానికి, అన్నిటినీ చేయడానికి ఏం జరిగిందట? నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా ఎవరెవరు కూడుకున్నారో చూడండి. హేరోదు, పొంతి పిలాతు, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిది. ఒక వచనం నెరవేర్చడానికి ఒక తరం వారందరూ కూడుకున్నారు నాన్న. ఒక వచనం నెరవేర్పు కొరకు ఆ తరంలో ఉన్న అధికారులందరూ కూడుకున్నారు, ఆ తరంలో ఉన్న పెద్దలందరూ కూడుకున్నారు, ఆ తరంలో ఉన్న ప్రధాన యాజకులు అందరూ కూడుకున్నారు. దేనికి? యేసుకు విరోధంగా. అక్కడ వాడిన పదం చూడండి, నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధంగా. ఇది కఠినమైన మాటే కావచ్చు, ఇది గ్రహించడానికి, ఇది డైజెషన్ అవ్వడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ ఇదే సత్యం. మనుషులందరి చేత ద్వేషింపబడబోతున్నారు అని చెప్పినప్పుడు యేసు ప్రభు తనలో అది అనుభవించారు నానా. నేను పడుతున్న బాధ నీకేం తెలుసు అని సింపుల్ గా అనేస్తాం కదా. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నాకు తెలుసు. చెప్పండి, నాకు తెలుసు అంటున్నారండి. ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో ప్రభు ఇలా మాట్లాడతారు. నీ శ్రమ నాకు తెలుసు, నీ దరిద్రత నాకు తెలుసు, నీ క్రియ నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు అని చెప్తారండి. నాకు తెలుసు అని చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు. తనలో ఆ ద్వేషమును ఆయన అనుభవించారు. ఏలికలందరూ కూడా ఏకంగా కూడి ఆడి స్తుతించట్లా, కలిసి ద్వేషిస్తున్నారు, కలిసి నింద మోపుతున్నారు, కలిసి సిలువేయడానికి వస్తున్నారు, కలిసి అపనిందలు వేస్తున్నారు, అబద్ధములు ఆడుతున్నారు, ఎలా చంపుదామా అని నిర్ణయిస్తున్నారు, కూడుకున్నారు, మాట్లాడుకుంటున్నారు. మనం మోసమును భరించలేము కదా, మనతోనే ఉన్నవారు మనం మోసం చేస్తే మనం భరించలేం కదా. యేసు ప్రభు ఆ మోసంను కూడా అనుభవించారు. అలా ఆయనలో ప్రతి వాక్యము నెరవేర్చబడడానికి ఆ తరంలో ఉన్న పెద్దలు, అధికారులు అందరూ కూడి వచ్చారండి. జరుగుతున్నప్పుడు అర్థం కాలేదేమో, కానీ అది గ్రహించడానికి ఆ రోజు ఆ అపోస్తలులకు, ఆ రోజు కూడిన ఆ ప్రజలకు పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు కృపనిచ్చారు. ఆమేన్. ఒక మాట చెప్పనా, వీరు గ్రహిస్తున్న సమయంలో కూడా ఇంకా ఆ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు కదా. ఎవరు? మనం 4వ అధ్యాయంలో 1వ వచనం, 2వ వచనం, ఇక 5వ వచనం, 6వ వచనం చదువుతున్నప్పుడు ఉన్న బ్యాచ్ వాళ్ళందరూ ఉన్నారే, వాళ్ళకి ఇంకా గ్రహింపు రాలా. చెప్పవచ్చే విషయం ఏంటంటే, నీ ఎదురుగుండానే వాక్యపు నెరవేర్పు అవుతున్నా గ్రహించలేని పరిస్థితులు ఉంటాయి, జాగ్రత్త.
దేవుడు ఏవి సంకల్పించారో ఏవి నిర్ణయించారో ముందుగానే తెలుపుతున్న అనుభవము ఉంది. జరుగుతున్నా సరే గ్రహింపలేని అనుభవము ఉంది ఏకకాలములో. యేసు ప్రభు వస్తారు అని చెప్పినప్పుడు వచ్చారు, ఆయన పనిని ముగించుకుని వెళ్ళారు. ఆ రోజుల్లో కన్నులు మూసుకున్నట్లుగా ఉన్న తరము ఉన్నారు, కన్నులు తెరవబడిన గొర్రెల కాపర్లు ఉన్నారు. అలాగైతే ఈరోజు మొట్టమొదటిగానే దేవుడు అడిగిన ఒక ప్రశ్న ఉంది కదా, నీ రికార్డ్ ఏంటి అని. ఇప్పుడు చెప్పండి, మనం ఏ రికార్డ్ లో ఉన్నాం, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? ఒక మాట చెప్పనా, మన కొరకు నిర్ణయించబడి రాయించిన లేఖనం నెరవేర్చబడడానికి ఈ తరం మొత్తం కలిసి వస్తుంది. నా నామం నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడతారు, తల్లిదండ్రుల చేత, స్నేహితుల చేత, బంధువుల చేత, అందరి చేత మీరు ద్వేషింపబడతారు అని చెప్పబడిన ఆ వాక్యం నెరవేర్చబడడానికి మనందరూ కలిసి కష్టపడి వస్తారండి. ఎందుకంటే యేసు ప్రభు కాలంలో అది జరిగింది నాన్న. కానీ ఆ సమయం నువ్వు ఎలా దాటాలి అంటే, యేసు ప్రభు ఎలా దాటారో అలా దాటాలి. యేసు ప్రభు ఎలా ఎదుర్కొన్నారో అలా ఎదుర్కోవాలి. అందుకే యేసు ప్రభు చెప్పిన, ధైర్యంగా నిలబడి చెప్పిన మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పారు. ఆయన అడుగుజాడల్లో ఆయన రాసి ఇచ్చిన ఆయన జీవితపు రికార్డుని చూసుకుంటూ, మన రికార్డు కూడా ఫుల్ చేసుకుంటూ మరి ఈ కోర్స్ అంతా కంప్లీట్ చేద్దామా? జీవితం ఇంకా ఎంత ఉంది అనేది చాలా చాలా తక్కువ అనే విషయం గ్రహిద్దాం. మనకి తెలీదు, ఇంకా ఎంత ఉంది అనేది తెలీదు. ఎంత అయిపోయిందో మనకి తెలుసు, కానీ ఇక ఎంత ఉంది అనేది మనకి తెలియదు. ఈరోజు మిగిలిన శేష జీవితం ప్రభా మీ యొక్క సంకల్పం చొప్పున మేము నడుస్తామనే ఒక తీర్మానం తీసుకుంటూ ఆయన రికార్డ్ ని పరిశీలిస్తూ ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహిస్తూ జాగ్రత్తగా జీవపు మార్గంలో అడుగులు వేద్దామా? ఈ జీవం కలిగిన మార్గం ఇరుకైన మార్గం నాన్న. త్రోవ కనిపించినట్టుగానే అనిపిస్తుంది, కానీ అదే నిజమైన త్రోవ. ఆ రోజు అపోస్తలులందరూ కూడుకున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఏమని తెలుసా? ఆ లేఖనం నెరవేర్చబడినట్లుగా ఈ పట్టణమందు నిజముగా అందరూ కూడుకున్నారు అనే విషయం వారికి అర్థమైంది. ఈరోజు నీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న ఉంటే నీకు ఇంకా అర్థం కాలేదని అర్థం. ఒక 28 తరముల ముందే దేవుడు ఒక ప్రవచనం చెప్పి అది 28 తరముల తర్వాత నెరవేర్పులోనికి తీసుకొని వస్తుంటే, యేసు ప్రభు కాలంలో 2000 సంవత్సరాల క్రితం కొన్ని లేఖనాలు రాయించి ఆయన వాక్యమై పలికి ఇప్పుడు మనమున్న తరములు అక్కడి నుంచి లెక్క పెడితే 29వ తరంలో మనం ఉన్నామే. మరి మన జీవితాల్లో నెరవేర్చబడవా? ఆయన యొక్క సంకల్పంను మనం అర్థం చేసుకోవడానికి మన బుర్ర ఏ పాటిది, మన తల ఏ పాటిది, మన హృదయం ఏ పాటిది? ప్రతి దినం ఆయన ఇస్తున్న వెలుగులో నడుద్దాం. ఆయన చిత్తం సమకూడి జరగడానికి ఆయన మన సమకాలికులను అందరినీ కదుపుతారు. పరిశుద్ధుల ఓర్పు కనపడు కాలంలో మనం ఉన్నాం.
ఆల్రెడీ ఆ అడుగులు వేస్తున్నాం. అది ఇంటెన్సిఫై కాబోతుంది. మరి దాని కొరకు రెడీ అవుదామా, ప్రార్థన చేసుకుందామా? ప్రతిరోజు ఎందుకు ఇలా జరుగుతుంది అనద్దు. ఇదిగో దేవుడు నిర్ణయించి ఆల్రెడీ ఏ విధంగా నడవాలి మనం అని నిర్ణయించి పెట్టారు. మరి ఆ అడుగులు వేస్తున్నామా లేదా అని జాగ్రత్తగా చూసుకుంటూ అడుగులు వేద్దాం. ప్రతి దినం ఆయన స్తుతించుకుంటూ ముందుకు వెళ్దాం. అర్థం ఆయన యొక్క పరాక్రమ కార్యములు, ఆయన గొప్పతనం మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తుంది. లేఖనాలు మనకి ఇంకా సపోర్ట్ చేస్తాయి, ఇంకా ఆదరిస్తాయి, ఇంకా ధైర్యపరుస్తాయి. ఇంకా ఆనాటి కాలంలో ఉన్నవారు ఎంత ధైర్యంగా ముందుకు వెళ్ళారు అనే విషయాన్ని మనం రేపు చూసుకుందాం. కానీ ఈ రోజుకి మనం ఈ విషయాలన్నిటినీ కూడా ప్రార్థన చేసుకుందాం, అర్థం చేసుకుందాం. దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. అక్క Hallelujah. Thank you, Jesus.